కూడా గ్యాదర్ చేసి ఇదిగో ఈ ఈ సంఘటన ఈ సంఘటన కోరిలేటెడ్ అయింది అయింది. అనే విషయాన్ని కూడా విచారణ సంస్థలు తీసుకొస్తాయనే రైట్ విషయాన్ని సార్, రైట్ గమనించాలి. రైట్. సార్ అంకమ్మరావు గారు నమస్కారం సార్. నమస్తే పవన్ సార్, ఇప్పుడు మీరు అంటే ఇందాక అనుకున్నట్టు దీంట్లో ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? డైరీలో చాలా ఇంకా పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందా? ఏంటి సార్ మీ అబ్జర్వేషన్? నిస్సందేహంగా ముందుగా పవన్ మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, మిత్రులు ఎస్పి సాహెబ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం సార్. నమస్కారం. ఇక్కడ చాలా అంశాలు బయటకు వస్తాయి. చాలా వివరాలు ఈ పాటికి సేకరించడం కూడా జరిగింది. ఏదైతే ఆనాటి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో కూలంకుషంగా అందరి జాతకాలు ఏ విధంగా అయితే బయట పెట్టారో, ఎంత డబ్బులు ఎవరికి మారిని, అలాగే విదేశాలకు ఎంత తరలించారు, ఇందుట్లో దుబాయ్లో శ్యామలరావు గారి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు కూలంకుషంగా మొత్తం బయటికి తీసుకొచ్చారు. అట్లానే దీనికి సంబంధించిన విషయాలు కూడా బయట పెడుతున్నారు. ఒక్కొక్క అంశాలు మామూలుగా చిత్రంలో ఒక సన్నివేశం తర్వాత ఇంకో సన్నివేశం ఉత్కంఠంతో కలిగించే విధంగా ఇక్కడ ఒక్కొక్క అంశాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే క్లైమాక్స్ ఒకేసారి ఓపెన్ చేస్తే మిగిలిన చిత్రాలు చూడరు కాబట్టి మీ ఒక్కొక్క అంశాలన్నీ కూడా వీళ్ళు బయటకు తీసుకొస్తున్నారు అని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. కాకపోతే ఇక్కడ నాకున్న ధర్మ సందేహం, అలాగే ప్రభుత్వానికి నా తరపున, ప్రజల తరపున నేను చెప్పేది ఉన్నాయంటే, దీన్ని రాజకీయ కోణం అని చెప్పని ప్రారంభంలో మెన్షన్ చేశారని చెప్పని అప్పుడు బయటకు వచ్చింది. దయచేసి ఆ పదాన్ని తొలగించాలి. ఎందుకంటే ఇది నకిలీ మద్యం, ఇది గమనించుకోవాల్సిన అంశం. కేసు బలంగా ఉండాలంటే పెద్దలు సుబ్బారావు గారు కూడా చెప్పాలి దాని గురించి. కేసు ఇంకొంచెం బలంగా ఉండాలి, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ రాజకీయ కోణం అనే దాన్ని తొలగిస్తే అప్పుడు దీన్ని ఇంకా బలం చేకూరుతుంది. రాజకీయ కోణం అంటే ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది అది. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి చాలా మంది ప్రాణాలు తీయటానికి కారకులయ్యారనే అంశాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుంటే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం, అలాగే ప్రజల అభిప్రాయం. ఇది మీ ద్వారా, ఈ ప్రతినిధుల ద్వారా, అలాగే మన సుబ్బారావు గారి ద్వారా ప్రభుత్వానికి చేరాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. ఇక ఎవరైతే ఈ ఆద్యపల్లి జనార్దన్ రావు వాళ్ళ సోదరుడు జగన్మోహన్ రావు తోటి వాళ్ళ తాతల కాలం నుంచి జోగి రమేష్ గారితో వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఆ రోజు ఇతను దక్షిణాఫ్రికా వెళ్ళబోయే ముందు జోగి రమేష్ ని కలిశారన్నది వాస్తవం. ఆ విషయాలన్నీ కూడా ఈ రోజు బహిర్గతం అయిపోయినాయి. కాబట్టి ఇక్కడే వాళ్ళు దొరికిపోయారు. మొట్టమొదటి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పిన వ్యక్తి అలాగే కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళేసి చేతిలో ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ లో కర్పూరం పెట్టుకున్నాడు. చేతిలో కర్పూరం అనుకున్నాం ముందు, తర్వాత వాస్తవాలు చూపిస్తే మరి ఆయనకు కూడా తెలుసు కదా చేతిలో కర్పూరం పెట్టుకుంటే చేయి కాలిపోయిద్దని. కాబట్టి అతను నాటకాలు ఆడాడని చెప్పి స్పష్టంగా అక్కడ కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు చూస్తా ఉంటే విస్తుపోయే నిజాలు. అంటే అంతకు ముందు కల్తీ మద్యం చేసి 30,000 నుంచి రమారమి 60,000 మంది ప్రాణాలకి పోవటానికి కారకులైన వ్యక్తులే దీంట్లో కూడా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఇందుట్లో బాలాజీ కావచ్చు, వాళ్ళ కుమారుడు సుదర్శన్ కావచ్చు. ఎందుకంటే బాలాజీ వచ్చేసరికి బెంగళూరులో, గోవాలో అతను ఈ డిస్టిలరీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ ఫార్ములా ఇవ్వమంటే ఇవ్వలేదనే దీంట్లో పొందుపరిచారు కాబట్టి అతనికి ముడుపులు అయితే చెల్లించారు. తర్వాత ఎవరైతే ఈ కట్టారాజు ఉన్నాడో అతని డైరీలో ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇందాక నువ్వు సందేహాన్ని వ్యక్తం చేసావు, ఈ డైరీని ప్రామాణికంగా తీసుకుంటారని. డైరీ ప్రామాణికం కాదు ఇక్కడ. ఆ డైరీలో పొందుపరిచిన వ్యక్తుల యొక్క ఖాతాల్లో గమనించుకోండి, బ్యాంకుల ఖాతాల్లో లావాదేవీలను పరిగణలో తీసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళినాయి. అందుట్లో నిస్సందేహంగా అతను చెప్పినట్టు వీళ్ళ దగ్గర నుంచి 2.5 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళినట్టు కనుక కనపడితే, అది కనుక ఖాతా ద్వారా వెళ్ళింది అనుకోండి, బ్యాంక్ ఖాతా ద్వారా, నిస్సందేహంగా ఈ అభిప్రాయాలన్నీ కూడా వాస్తవాల కిందకు వస్తాయి. లేదంటే డబ్బు రూపేణా వెళ్ళిందంటే ఆ డబ్బులు ఎట్లా అందజేశారు, ఆ తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనే దాని మీద విచారణ మొదలవుతుంది. బ్యాంకు ఖాతాల ద్వారా ఉంటే చక్కగా వాళ్ళు ఇరుక్కున్నట్టే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ దాంతో పాటు ఎవరైతే ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకొని విచారించిన సందర్భంగా వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారమే ఇక్కడైతే స్పష్టంగా మనం అయితే చెప్పగలం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒకటైతే స్పష్టంగా చెప్పగలం, అదేపల్లి జనార్దన్ రావుని
వాళ్ళు నమ్మించి దీంట్లో దించారు. ఎందుకంటే నమ్మించడం అంటే గతంలో లాభాలు కూడా చూశారు, అవి కూడా బయటికి రావాలి ఇప్పుడు దీంట్లో. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉండంగానే దీన్ని నడిపారు కాబట్టి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రోజులు విరామం ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పెద్దలు అభివృద్ధి గురించి చూసుకుంటున్నారు, మన జోలికి రారనే నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళకి దీన్ని గనక ఇట్లా చేసుకుంటా వస్తే ఈ ప్రభుత్వాన్ని మీద నింద వేయొచ్చు. కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం ఉండగా కూడా నడిపారు కాబట్టి వీళ్ళకు కూడా సంబంధం ఉందని చెప్పాలనే దురభిప్రాయంతో మళ్ళీ తిరిగి వాళ్ళు కొనసాగించారు, ఈ రోజు దొరికారు. అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం వైపే ఎంచుకున్నారు దీన్ని కూడా. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జరిగిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం వాళ్ళు నాటకాలు మొదలుపెట్టారు. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఎక్సైజ్ శాఖ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏంటి మలకల్ చెరువు లేకపోతే పక్కన ఉన్నటువంటి దాంట్లో ఇబ్రహీంపట్నం దాంట్లో సరిగ్గా మనకి ఆర్డర్లు రావటం లేదని చెప్పని వీళ్ళు దృష్టి సారించేసి ఈ కుంభకోణాన్ని ఈ ప్రభుత్వంలోని అధికారులే బయటపెట్టారు. ఇది గమనించుకోవాలి. వాళ్ళు బయటపెట్టలేదు. వాళ్ళ చేతిలో ప్రసార మాధ్యమం ఉంది, వాళ్ళ చేతిలో పత్రికలు ఉన్నాయి, వాళ్ళ శాసనసభ్యుడే అక్కడ తంబళపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు, మరి వాళ్ళ లోక్సభ సభ్యుడే అక్కడ మిథున్ రెడ్డి ఉన్నాడు, మరి స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా వాళ్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ బయట పెట్టలేదు, గమనించుకోవాలి. ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన జోగి రమేష్ కి తాడేపల్లిలో ఉన్నటువంటి అన్ని విషయాలు అతను చెప్పి చేపిస్తున్నారు కాబట్టి అతను ఇబ్రహీంపట్నం వెళ్ళాడు. ఇది గమనించుకోవాలి. అంటే వాళ్ళ పత్రికలకి వాళ్ళ ప్రసార మాధ్యమాలకి వాళ్ళకి అనుబంధంగా ఉన్న వాళ్ళందరికీ సమాచారం ఇచ్చేసి అక్కడ హడావుడి చేశాడు. హడావుడి చేసిన తర్వాత అందుకే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుంభకోణాలకు సంబంధించినంత వరకు వాళ్లే భుజాలు తోలుకొని వాళ్లే బయట పెడుతున్నారు. పవన్, ఇది గమనించుకోవాలి. ఇక్కడ జోగి రమేష్ మీదకు వచ్చిద్దని ముందే తెలుసు కాబట్టి జోగి రమేష్ బయటకు వచ్చాడు. అంటే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం ఈ చిట్టుల ద్వారా అన్ని విచారణలు బయటకు వస్తున్న సందర్భంగా ఎవరి పేర్లు బయటకు రాబోతున్నాయో ముందుగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్లే బయటకు వస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వానికి ఒక వెలుసుబాటు ఏందంటే రేపు ఏదైనా కుంభకోణంలో జరుగుతుంది అని చెప్పని జరిగిందని చెప్పని వాళ్ళు విచారణ ప్రారంభించడంలోనే దానికి సంబంధించిన వ్యక్తి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు, అడౌట్ చేస్తాడు. కాబట్టి వీళ్ళు ఎక్కువ శ్రమ పడకుండా అతను లోన పెడితే మిగిలిన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. మీరు అంటున్నట్టుగా వాళ్ళు వచ్చేసి ఇదంతా రాజకీయ కక్ష, నేను మొన్నటి వరకు మాట్లాడినా కదా అందుకే ఈ విధంగా చేస్తున్నారని చూపించే ప్రయత్నం. అట్లా కాదు పవన్, ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష అంటే మరుసటి రోజే జూన్ 15వ తారీఖు నుంచే మొదలు పెట్టచ్చు కదా. అంతే కదా, మొదలు పెట్టలేదు కదా. అంటే దీన్ని చక్కగా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు ఎన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నా వీళ్ళు చక్కగా ఒక వైపు నుంచి పెట్టుబడులు కావాలి ముందు, అలాగే యువతకు ఉద్యోగ కల్పన జరగాల. ఈ తర్వాత వీళ్ళు ఏడికి పోతారు, వీళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా పవన్. అవును, చక్కగా సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. కాబట్టి ఒకదాని వెంట ఒకటి తర్వాత ఇప్పుడైతే నాకు తెలిసి మొన్న ఒక యాగం పరిసమాప్తి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యాగం అయితే పరిసమాప్తి అయిపోయింది. పెట్టుబడులు 14, 16 ఈ నెల 14, 15 తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగిన CII సదస్సు సంబంధించి చాలా అంత ఊహించిన దానికంటే కూడా అది మిగిలిన వాళ్ళకంటే కూడా అందనంత ఎత్తుగా పక్క రాష్ట్రాలు విస్తుపోయే విధంగా పెట్టుబడులు రావడం కూడా జరిగినాయి. గతంలో మీకు గుర్తుండాలి, ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక మంత్రి గారు అయినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే మీరు ఇన్ని ఒప్పందాలు చేసుకున్నారు కదా, ఎందుకు ఇక్కడ బహిర్గతం చేయట్లేదంటే ఓ చిరునవ్వి నవ్వి సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని మేము బహిర్గతం చేస్తామని చెప్పని లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా పక్క రాష్ట్ర మంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే వీళ్ళు చక్కగా వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఏదైనా విషయాలు బహిర్గతం అయితే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఈమెయిల్స్ పంపించటం, వందలు వేల కొద్దీ ఈమెయిల్స్ పంపించటం, అట్లాగే వాళ్ళకి అందరికి కూడా బ్యాంకులు కావచ్చు లేకపోతే విదేశీ బ్యాంకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడ చాలా అరాచకం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో